మీ ముందున్న ఉంగరం గుర్తు ఉద్దేటి లక్ష్మి నర్సయ్య అభ్యర్థి గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు కొత్తలో తప్పిన మంత్రివర్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా మామ జగన్ శ్రీ ఏదైతే ఈ గ్రామాన్ని ఆర్థిక భారం నుండి తప్పించడానికి, గ్రామ పంచాయతీ ఆర్థిక భారాన్ని తప్పించడానికి సౌరశక్తితో తన శక్తితో ఈ గ్రామంలో విద్యుత్ లేకుండానే లైట్లని వెలిగించే పథకాన్ని తన ఫౌండేషన్ ద్వారా తీసుకొస్తున్న శ్రీనివాస్ గారికి, మీ అందరికీ నేను మీ గ్రామ ముద్దు బిడ్డగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పోవాల్సిన వాళ్ళమే. ఇక్కడున్న మీ ముందున్న బాజిరెడ్డి గారు, నేను ఈ సిరికొండ ఎంపీపీకి యుద్ధం చేశాం, తను గెలిచాడు. ఆ తర్వాత రాజకీయాలు కాదు, సమస్యలు తీసుకొని ప్రజా సమస్యలు తీసుకువెళ్ళి ఎంపీపీగా ఉన్న సందర్భం కానీ, తను శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో కానీ, మన నియోజకవర్గంలో కాకుండా బాన్సోల నియోజకవర్గంలో ఉన్న సందర్భం కానీ వెళ్తే ప్రజా సమస్యల్లో మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ఆలోచిస్తారు, పరిష్కరించాలి, ఇందులో పైరవీలు ఉండవు అని చెప్పేసి నమ్మి మొత్తం సమస్యల పరిష్కారం తోడ్పడ్డ వ్యక్తి. అందుకని ఈ గడుకోలకు ఒక గ్రామ చరిత్ర ఉంది. ఆ చరిత్రనే ఎన్నికల్లో మాత్రమే మనం నినాదాలు ఇచ్చుకుంటాం, పోటీ పడతాం, ఆ తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. అది ఈ రోజు స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే సమయంలో ఈ గ్రామానికి చెందిన కప్పల వాగుపై ఏదైతే బ్రిడ్జ్ ఉండేనో 70 దశకంలో, ఆ రోజు నాలుగు కొండాపూర్ బ్రిడ్జి కొట్టుకపోయింది, కొండూరు బ్రిడ్జి కొట్టుకపోయింది. ఆనాడు గడుకోలు బ్రిడ్జి మాత్రమే ఆగింది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తావు ఈ సందర్భంగా. కారణం ఏంటి? ఆనాడు వీడీసీగా గ్రామస్తులుగా ఆ ఇంజనీర్ లేకుండా మనమే తనిఖీ చేసి ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా మనం కట్టించుకున్నామనే విషయాన్ని, ఆ గ్రామంలో మనం కట్టాల్సిన దీన్ని కూడా మనం చేశానే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో పోరాట చరిత్ర ఉంది. ఈ గ్రామానికి సాయుధ తెలంగాణ పోరాట చరిత్రలో భాగంగా ఉంది. పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాట చరిత్ర ఉంది. అట్లాగే ఎవరైనా కానీ గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలు వద్దు, జెండాలు వద్దు, గ్రామాభివృద్ధి ముద్దు అని చెప్పేసి మనం ఈ కట్టుబడి ఉన్నాం. రేపు ఉన్నాం, మనం ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదామని ప్రశ్నించే గొంతుకలు వీళ్ళు వెనుక ఉన్నారని చెప్పేసి మనం గట్టిగా మనకు రావాల్సిన నిధుల కోసం కొట్లాడదామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యల పైన, ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పైన మనం దృష్టి సాధించాలి. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఈ రోజు అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయాలకు అతీతంగానే మనం వాటిపైన హామీ ఇచ్చే అధికారులు కూర్చున్నారు కాబట్టి వాటిపైన కూడా అందరం దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ, రైతుల యొక్క, కార్మికుల యొక్క, కులాలకు, మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉందామని, ఐక్యమే ఈ రోజు ప్రపంచ చరిత్రని మార్చిన చరిత్ర కూడా ఉంది. ఈ రోజు ఈ ఢిల్లీ రైతాంగ పోరాటం కావచ్చు, అట్లాగే తెలంగాణ సాధన ఉద్యమంలో జెండాలకు అతీతంగా జేఏసీగా తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ ఐక్య ఉద్యమాలకు ఉంది. ఈ ఐక్య అభ్యర్థి కూడా గెలిస్తే 3వ అభ్యర్థి అవుతాడు. ముగ్గురిని మనం ఐక్యంగా గెలుపుకున్న వాళ్ళం అవుతాం, హైటిక్ చేసుకున్న వాళ్ళు గెలుస్తారనే విశ్వాసం మాకుంది. కాబట్టి ఉంగరం గుర్తుకే మనం ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉగ్గు పాలు బదులు ఉద్యమాలు పోసి ఏకన్ని తల్లదో కన్నదో సారు ఎవరు? కేసీఆర్. సో ఈ సాంగ్ ముందు కేసీఆర్ ఒక మాట మాట్లాడతాడు.
నా ప్రాణం తెలంగాణ. నీళ్లు రావడం, కరెంటు తేవడం, నా ప్రజలు సంతోషంగా బతకడం, నా కళ్ళతో చూసి నేను సంతోషించడం నా కళ అని ఇది ఈ పాటకు ముందు ఇది వస్తుంది. అదేవిధంగా నేను మీ మధ్యలో పుట్టి పెరిగి ఇప్పుడు నేను ఎక్కడో దుబాయ్లో సంతోషంగా ఉంటున్నాను. మా అమ్మా నాన్న ఇక్కడ ఉంటున్నారు కాబట్టి నాకు అదేవిధంగా ఈ గడుకోలు అనేది నాకు ప్రాణం. ఇక్కడ వెలుగు గడుకోల్లో రావడం, నీళ్లు రావడం, మీరు అందరూ సుఖశాంతాలతో ఇక్కడ జీవించడం, అది నా కళ్ళతో చూసి నేను సంతోషపడడం, అదే నా కళ. ఇక్కడ ఇంతకుముందు సీనియర్ నాయకులు చెప్పినట్టుగా గారు గడుకోలికి వచ్చి ప్రచారం చేసిన గ్రామ పంచాయతీ కారణం గట్టి కారణం ఏంటంటే ప్రేమి ఫౌండేషన్ ద్వారా మా సోదరుడు శ్రీనివాస్ గారి గురించి ఈ గ్రామస్తులు తక్కువ చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కష్టపడి కింది స్థాయికి వెళ్ళి నాలాగే నేను రాజకీయాలకు ఎదిగినాం. అదేవిధంగా వ్యాపార పరంగా, ఐటీ పరంగా చాలా బాగా ఎదిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు దుబాయ్లో. గతంలో చెప్తున్నారు నాకు బ్యాంకులో ఆయన ఉద్యోగి ఒకసారి చూడాలనిపిస్తుంది. నాకు వదిలిపెట్టి స్వయంగా కంపెనీ పెట్టుకుని మన బ్యాంకు రంగంలో ముందుకు తీసుకుంటున్న వ్యక్తి ఈ గ్రామస్తుల గవర్నమెంట్ గర్వించాలి. ప్రాంత వాసులు గర్వించలేని వ్యక్తి మా గ్రామంలో పుట్టినని. అదేవిధంగా నా సోదరుడు చిరకాల మిత్రుడు, చిరకాలం అంటే చిరకాల మిత్రుడు, పర్సనల్గా రాజకీయ శత్రువు నాకు ఎవరు మా ప్రభాకర్ గారు. ఏంది బాజిరెడ్డి గోవర్ధన్ గారు గడుకోలికి వచ్చి ప్రచారం చేసిన గ్రామ పంచాయతీ కారణం గట్టి కారణం ఏంటంటే ప్రేమి ఫౌండేషన్ ద్వారా మా సోదరుడు శ్రీనివాస్ గారి గురించి ఈ గ్రామస్తులు తక్కువ చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కష్టపడి కింది స్థాయికి వెళ్ళి నాలాగే నేను రాజకీయాలకు ఎదిగినాం. అదేవిధంగా వ్యాపార పరంగా, ఐటీ పరంగా చాలా బాగా ఎదిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు దుబాయ్లో. గతంలో చెప్తున్నారు నాకు బ్యాంకులో ఆయన ఉద్యోగి ఒకసారి చూడాలనిపిస్తుంది. నాకు వదిలిపెట్టి స్వయంగా కంపెనీ పెట్టుకుని మన బ్యాంకు రంగంలో ముందుకు తీసుకుంటున్న వ్యక్తి ఈ గ్రామస్తుల గవర్నమెంట్ గర్వించాలి. ప్రాంత వాసులు గర్వించలేని వ్యక్తి మా గ్రామంలో పుట్టినని. అదేవిధంగా నా సోదరుడు చిరకాల మిత్రుడు, చిరకాలం అంటే చిరకాల మిత్రుడు, పర్సనల్గా రాజకీయ శత్రువు నాకు ఎవరు మా ప్రభాకర్ గారు. లాస్ట్ పిల్లల మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఇవన్నీ ఇవ్వడంలో కూడా ఈ మండలి ఎట్లా, ఈ గ్రామం ఎట్లా నాకు తెలియదు. చాలా గ్రామాలలో ఇల్లు ఇవ్వండి 50 ఇల్లు నాకు, ఇల్లు కాబట్టి 10,000 ఇల్లు నాకు, లంచాలు తప్ప వేరే పని లేదు. ఈ విధంగా అరాచకాలు చేస్తుంది గ్రామాలు. మండల్ నాది నా జాగీర్ అనుకోడు, గ్రామం నాది నా జాగీర్ అనుకోడు. ఎమ్మెల్యే గారు కూడా గ్రామానికి ఏజెంట్ పెట్టుకున్నాడు, ఏజెంట్ ద్వారా నడాలి. నేను ఎట్లున్నప్పుడు ఎవరు వచ్చినా పని చేస్తుంది. ప్రజాపాలన నాది, నాది ప్రజాపాలన, వాళ్ళ ప్రజాపాలన కాదు. ఈ విధంగా చేస్తున్న తరుణంలో మంచి నిర్ణయం గడుకుని గ్రామస్తులు తీసుకున్నారు. కాబట్టి ఈ గ్రామానికి నేను రావడం జరిగింది. శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు తప్పకుండా శ్రీనివాస్ అయితే చేస్తాను. గతంలో వాళ్ళ నాయనలు బట్టి కూడా చేసినారు, దేవగడ్డ లేవడం కూడా చేసిండు, ఒక 5 గంటలు చేసిండు, ₹1 కోటి దాకా ఖర్చు పెట్టినారు. ఏదైతే హామీ ఇచ్చిండో అవి నెరవేర్చిండు. ఈ సోలార్ లైట్ కూడా అంతే పరిస్థితి. సోలార్ లైట్ ఈ గ్రామంలో పెట్టడం వల్ల కరెంటు ఛార్జీలు కట్టే అవసరం లేదు గ్రామ పంచాయతీ. అది మిగులుతాయి మనకు, దాన్ని ఇతరంగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ వేరే గెలిచిన కాంగ్రెస్ కూడా గెలిచినాకో గ్రామ పంచాయతీ ఏమున్నాయి అవి దోసుకొచ్చుకుంటే తప్ప వేరే ఉండదు. ఈ వ్యక్తి ఉండడం వల్ల నర్సరీ కానీ శ్రీనివాస్ యొక్క నిఘా ఉంటుంది. ప్రభాకర్ గారికి ఈ సొంత గడ్డ ఇది, వీళ్ళు నిఘా ఉంటుంది. మా భూషణ్ ఉన్నాడు, నిఘా ఉంటుంది. తప్పకుండా ₹1 కూడా ఇబ్బంది కాకుండా
జనానికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా గ్రామస్తులందరూ కూడా మంచి అవకాశం దొరికింది మనకు. ఇది నా సొంత గ్రామం లేదు, సోలార్ ద్వారా లైట్ ఇచ్చేది. నాకు ఏదైతే చేస్తున్నాడో శ్రీనివాస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే గ్రామంలో కూడా మంచి వ్యక్తులు కూడా ఉంటాయి, ఎన్ఆర్ఎస్ ఉంటాయి, వాళ్ళు కూడా అదే దారిలో నడవాలని పోయి కోరుకుంటూ మరి గ్రామస్తులు మనం చేస్తున్నాం. ఇవాళ నేను ఇచ్చిన పనులకు ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నాం. బాధాకరం, నేను ఇచ్చిన బ్రిడ్జ్ నేను వేసిన ఫౌండేషన్ ఉన్నప్పుడు టెండర్ అయింది, వాళ్ళు స్టార్ట్ చేయలేదు. వచ్చినా కూడా చాలా లేట్ చేశారు. అక్కడ 3 నెలల తర్వాత స్టార్ట్ చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ఇంకొక బహుమానం కూడా గుంజి అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకైతే లేదు, కారణం ఏంటంటే మన పిల్లలు వస్తాయి పాపం పెళ్లి దిక్కుల వరకు. నా ఆయనలో పని చేపిస్తుంటే పెళ్లి ఇప్పిస్తున్నాడు. పని చేయాలంటే డబ్బులు, పెళ్లి ఇప్పాలంటే డబ్బులు తప్ప వేరే పని లేదు. మొత్తం రాష్ట్రం మొత్తం లేదు పరిస్థితి, ఒక గడుపులేగా రాష్ట్రం మొత్తం అదే ఉన్నది. ప్రజలు గమనిస్తున్నారు కూడా, పని చూస్తున్నారు. గ్రామంలో ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు, ఎవడు అన్యాయం చేస్తున్నాడు, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటాం. వాళ్ళకి ఎప్పుడు పెడతారు చురుకులు అంటే ఎంపీడీ సెలక్షన్లో డయాబెటీస్లో పెడతారు. ఎందుకంటే అప్పుడు సింబల్స్ వస్తాయి కాబట్టి పార్టీ సింబల్. నేనేమంటున్నా అంటే గడుపులు ప్రజలు ఏదైతే శ్రీనివాస్ చెప్తున్నాడు, ప్రభాకర్ గారు చెప్తున్నాడు, నేను చెప్తున్నా, వేరే పార్టీ వారు కూడా చెప్తున్నారు, మీ అందరి యొక్క మా అందరి యొక్క గౌరవాలు కాపాడాలంటే తప్పకుండా ఉమ్మడి అభ్యర్థి లక్ష్మి గారికి ఓటేసి ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఫ్యూచర్లో రాయాల్సింది గ్రామం పెద్ద గ్రామం మీద గ్రామానికి డెవలప్ చేసుకోవాలి. శ్రీనివాస్ లాంటి వ్యక్తి గ్రామస్తులు కాబట్టి తప్పకుండా జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే అభ్యర్థుల్లో ఒక అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా జేఏసీ ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థిగా అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా డిక్లేర్ చేసుకొని చేసినటువంటి అభ్యర్థి వెనుక ఇంతమంది పెద్దవాళ్ళను మేము మేము డెవలప్ చేస్తాం అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడానికి పెట్టినటువంటి సభకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా సినన్నకు శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఆర్టీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ మామ గారికి, అదేవిధంగా రామకృష్ణకు, వారి సహచరులకు. వారు ఒక అభ్యర్థి కాదు, ఈ గ్రామంలో జరగబోయే, ఈ గ్రామంలో ఏదైతే తీసుకోబోయే తొలి అడుగు సస్టైనబిలిటీ వైపు, అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేదానికి ఒక గొంతు మన లక్ష్మీ నరసయ్య. సో ఆమెని ఒక సింబల్గా చూడాలి మీరు. మరి వ్యక్తిగతంగానా లేకపోతే ఇంకేదా పార్టీ అవి చూడకండి. వారి వెనుక నిల్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఒకరు వచ్చిండ్రు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ గ్రామ బిడ్డ. ఆయన ఈ గ్రామానికి నేను నెలకు 40,000 రూపాయల బిల్లు వస్తుంది, కరెంట్ బిల్ అని చెప్పి చెప్పగానే నెలకు 40,000 రూపాయలకు ఓన్లీ కరెంటు బిల్ వస్తుంది లైట్లకు అని చెప్పి వారు గమనించి, మరి ఇక్కడ కాదు అంతర్జాతీయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా సస్టైనబిలిటీ వైపు పోతూ ఉన్నారు. ఎందుకంటే మనం సృష్టించుకున్న ప్రభుత్వం, మనం సృష్టించుకున్న ప్రపంచం ఏదైతే ఉందో దీంట్లో వాడే వస్తువులు, తినే తిండి ప్రతిదీ కూడా కొన్ని రోజులైతే ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఖరాబ్ కాకుండా, మన మీద భారం పడకుండా, మనందరం కూడా కొన్ని ప్రధానమైన సమస్యల మీద మన డబ్బుల్ని పెట్టడానికి ఇటువంటి పెద్దలందరూ కూడా చేస్తున్నటువంటి ఆలోచనలో సోలార్ పవర్ అనేది చాలా ముఖ్యమైనది. సోలార్ పవర్ వల్ల మన గ్రామానికి 40,000 తగ్గుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో చాలామంది ఇంట్లలో కూడా సోలార్ పవర్ తీసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని మన డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం డైరెక్ట్గా సూర్యుడి నుంచే పవర్ తీసుకుంటాం. కాబట్టి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నందుకు వారి ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఖచ్చితంగా మీరందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థిగా నిలిచినటువంటి శ్రీమతి గుద్దేటి లక్ష్మీ నరసయ్య గారిని గెలిపిస్తే ఇంకా రాబోయే రోజుల్లో, గతంలో మా పార్టీ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎట్లయితే డెవలప్ చేసినో మీరు చూసిండ్రు. ఐమాస్ లైట్లు కానీ, గ్రామం మొత్తం సిసి రోడ్లు కానీ, ఈ గ్రామానికి చెక్ డ్యామ్. ఎందుకంటే కేంద్రం నుంచే ఇలా అధికారంలో వచ్చిన ఏదైనా కానీ సర్పంచ్ విధులు నిర్వహిస్తున్న డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఏదైనా కరెంట్ అయినా
సఫాయిల జీతమైనా ఏదైనా కానీ కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి మీరు ఒక్కరం గుర్తు కోటేసి గెలిపిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమం వల్లైనా మేమందరం మీతో ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి, ఎందుకంటే జేఏసీ పెద్దలందరూ కూడా పిలిచారు, గ్రామం అంతా ఒక తాటి మీద ఉండి నిలబడదామన్నారు. నిలబడిన వాళ్ళు ఏ పార్టీకి ఎవరు నిలబడ్డారో మీ అందరికి తెలుసు. వేరేల గురించి ఎవరి గురించి కూడా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ ఆదివారం రోజు 2 గంటలకల్లా అయిపోతుంది. మళ్ళీ మనం కలిసి ఉంటుంది ఊళ్ళి. అందరం ఒక్కళ్ళం చూసుకోవాలి. గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి ఒక తాటి మీదకి వచ్చినాయి కాబట్టి, అన్ని పార్టీలు ఒక లక్ష్యం మీదకి వచ్చినాయి కాబట్టి ఇలా జేఏసీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, నేను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున జేఏసీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నాను. రెండోది, గడుకోల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భం చెప్తున్నాను. వచ్చినప్పుడు నేను ఆ బ్రిడ్జ్ చూసిన, మరి ఇలా ప్రొసీడింగ్లు వస్తున్న నాయకులు ఆ బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మిగతా రాజకీయాలు ఏం మాట్లాడకుండా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించే స్ఫూర్తి ఏదైతుందో, మీలో రాజేసిన స్ఫూర్తి ఏదైతుందో, గడుకోల్లో గతంలో కూడా యునానిమస్ చేసుకొని జేఏసీ మీద నుంచి అందరు అభ్యర్థులను గెలిపించినట్టు ఉద్దేశంతో నేను మోసపోకండి. సిటీ లైట్లు మనవి, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మనవి. ఇప్పుడు కూడా 3,000 కోట్లు 15th ఫైనాన్స్ లో ఉన్నాయి. అవి రిలీజ్ కావడం కోసము ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ వెంటనే ఎలక్షన్ 3,000 కోట్లు గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. అవునా కాదా కాంగ్రెస్ చెప్పాలా? అవునా కాదా కాంగ్రెస్ చెప్పాలా? పేకు ప్రెసింగ్లు మేము పుడియచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ రాసిచ్చింది, ఒక ముద్ర కొట్టి ఈ సిగ్నేచర్ చేస్తే మేము పుడియచ్చు. కానీ అబద్ధాలు వద్దు, ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలకు నిజమైన పరిపాలన అందిద్దాం. అదే నరేంద్ర మోడీ లక్ష్యం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మద్దతు మనకు ఉన్నది. మనకు కాబోయే ఎమ్మెల్యే గారు దినేష్ అన్న గారు కూడా మనకు మద్దతు ఇస్తుండ్రు. ఎవ్వరి భయపడవలసిన అవసరం లేదు. తీసుకోండి, డబ్బులు తీసుకోండి, ఇజ్జతి తీసుకోండి, ఓటు మాత్రము ఇంద్రం గుర్తుకేయండి. మనకు సంబంధించిన వార్డు మెంబర్కి వేయండి, గెలిపించండి.